హాయ్ అండి, అందరు ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? అందరూ బాగుండాలి, అందులో మేము కూడా బాగుండాలండి. ఇంకా మార్నింగ్ లేచి అంట్లు పోయేంత శుభ్రం చేసేసాను. చూడండి, అంట్లు అయిపోయినాయండి. షింక్ పొయ్యి అంత శుభ్రం చేసేసేసానమాట. ఈరోజు నుంచి మా పాప స్కూలు సెలవులు అనమాట. ఇంట్లోనే ఉంటుంది. రచ్చ రంబోల మొదలుపెట్టింది ఆల్రెడీ. బొంగ తల్లి కాచు కాచు నైతే పెరుగు తోడు పెట్టేశానండి. ఇంకా అమ్మ వాళ్ళకి క్యారేజ్లో కట్టాలి కదా, నైట్తో పెరుగు పెట్టేశాను. అయిపోయింది, తోడు అయిపోయింది. ఇంకా అది ఫ్రిడ్జ్లో పెట్టేయాలన్నమాట. ఎండు చేపలు కేజీ తీసుకున్నానండి. కాసేపు ఎండలో పెడదాం. చేపలు చూసారా, కొనుక్కున్నాం కానీ అది బాగోలేదు. ఇవి బాగున్నాయి, ఇవి బాగున్నాయి, ఇవి బాగున్నాయి. థ్యాంక్ యూ. ఇవాళ దోసకాయ టమాటా మెత్తలు వండుదాం అనుకుంటున్నానండి. అందుకే మెత్తలు కొన్ని వలుస్తున్నాను. బియ్యం కడిగి పెట్టేసానండి. ఒక అరగంట వరకు నానబెడతాను. ఆ తర్వాత పొయ్యి మీద పెట్టేస్తానండి. ఈ లోపల కూరగాయలు అవన్నీ కట్ చేసుకోవాలి. ఇంకా అవి కట్ చేసుకుంటాను. బుడ్డ దోసకాయలు, టమాటా, 4 వంకాయలు ఉన్నాయండి. గాయ కూడా వేసేస్తున్నాను. 2 ఉల్లిపాయలు ఇంకా కోసేసేస్తానండి. ఇదా దోసకాయలు, టమాటాలు, 4 వంకాయలు వచ్చినాయండి. దోసకాయలు చేదు వచ్చేసినాయి. అన్నం పెట్టేసానండి. కూర కూడా పొయ్యి మీద పెట్టేసేసాను. ఇదిగోండి, కూర పొయ్యి మీద పెట్టాను. ఇదిగోండి, సాల్ట్ వేస్తున్నాను మగ్గిద్దని తొందరగా. సాల్ట్ వేసేసా. పసుపు వేసేసానండి. వేసి కలుపుతాను. మగ్గిద్ది అనమాట అంతా.
ఇంకా మూత పెట్టేస్తే కర్రీ ముక్కిపోయింది. ఇంకా అన్నం కూడా పొయ్యి మీద పెట్టేసారండి. ఇంక ఈ అంట్లు ఉన్నాయి, ఇవి కూడా కడిగేస్తాను ఇప్పుడు. కూర కొంచెం మగ్గిన తర్వాత అప్పుడు వేడి నీళ్ళతో ఇవి కడిగేసేసి అప్పుడు దాంట్లో వేస్తానండి. ఈరోజు మీకు చెప్పాల్సిన మాట ఏంటంటే, కంటితో చూడనివి, చెవులతో విననివి ఎప్పుడు నమ్మొద్దండి. ఇతరులకు కూడా మీరు చెప్పద్దు. ఎందుకంటే వాళ్ళు చెప్పే మాట వల్ల స్నేహాలు చెడిపోతాయి, కొన్ని కుటుంబాలు బంధాలు విడిపోతాయి. నిజమే కదండి. చెప్పుడు మాటల వల్ల నిజమే చాలామంది విడిపోయిన వాళ్ళు ఉన్నారు, కుటుంబం ఎప్పుడు కూడా కలవని వాళ్ళు కూడా ఉన్నారు. అవునా కాదా? నిజం చెప్పండి. మీకు ఈ చిన్న మాట మీకు నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ పెట్టండి ప్లీజ్ అండి. నా ఈ చిన్న మాట మీకు ఎలా నచ్చిందో లేదో మీరు చిన్న అన్న ఉడుకుతుందండి. చిన్న ఒకసారి చెప్పేదండి. ఈ బియ్యానికి ఈ అన్నానికి మాత్రం కంపల్సరీ అన్నం గంజి ఉంచాలండి. అట్లా ఉంచితే అన్నం ముద్దగా రాకుండా చక్కగా మామూలుగా మనం ఎలా ఉంటుంది బియ్యం అలా వస్తుందండి. ఇంక ఇప్పుడు నేను అన్నం గంజి ఉంచేస్తాను. ఇలా ఇప్పుడు కూర ఎంతవరకు వచ్చిందో చూస్తానండి, మగ్గిద్దా లేదా. ఇంకొంచెం దోసకాయలు ఉడకాలండి. నేను నీళ్ళు పోయినండి, నూనెతోనే ఉడికిచ్చేస్తాను, మగ్గ పెట్టిచ్చేస్తాను. ఇదిగోండి గంజి ఉంచుతున్నాను. కంపల్సరిగా ఈ బియ్యానికి గంజి ఉంచాలండి. అప్పుడే అన్నం కొంచెం పొడి పొడిగా చక్కగా మంచిగా వస్తుంది. లేకపోతే అన్నం మొత్తం అయిపోయిందండి, సంగటి అయిపోయింది బాగా. మగ్గింది కదండి, కరివేపాకు వేసేస్తున్నాను కడిగి. ఇవి మగ్గే లోపల అన్నం కూడా కట్టే చూపిస్తానండి ఎలా పొడిగా వస్తుందో. అవకాలండి. ఇదిగోండి ఇంకా అలా అన్నం పొడి పొడిగా వస్తుంది, కొంచెం మగ్గాలి. ఇంకా మనం ఇదిగోండి వాషింగ్ మిషన్ బట్టలు అయిపోయినాయి, ఇంకా బట్టలు ఆరేయాలి. వేస్తున్నాడా రెడీ మమ్మీ ఎన్నిసార్లు చెప్తాను ఆన్ చేసేసా. ఫైనల్గా అన్నం అయిపోయిందండి. అన్నం దించేసేసి నీళ్ళు పెడుతున్నాను, చేపలు కడగటానికి, మెత్తలు కడగటానికి వేడి నీళ్ళు పెడదామని. కూర మగ్గింది లేదు చూస్తారండి. ఇదిగోండి కూర మగ్గిపోయింది, వేడి నీళ్ళు కూడా కాగినాయండి. ఇంకా మెత్తలు వేయాలి వీటిలో. ఇదిగోండి మెత్తలు కూడా ఇట్లా వేసేసాను. ఒక్క 2 నిమిషాలు ఇలా ఉంచి ఇట్లా క్లీన్ చేసేస్తానండి.
ఇదిగోండి ఇంకా మెత్తలు శుభ్రంగా కడిగేస్తున్నాను. వేడిగా ఉన్నాయి కాబట్టి ఈ గిన్నెలో పోసేస్తానండి. ఆ తర్వాత మళ్ళీ చల్లటి నీళ్ళతో కడిగేస్తానండి. ఈరోజు అసలు పని అవ్వలేదండి, ఇంకా చాలా పని ఉంది ఇంట్లో. ఇదిగోండి 4 సార్లు కడిగేసాను. కడిగేసిన తర్వాత ఇలా వచ్చిందండి. ఇంక వీటిని కూరలో వేసేస్తానండి. ఇదిగోండి మెత్తలు వేసేసాను, కలిపోయానండి. ఇదిగోండి చిన్న పొయ్యి మీద పెట్టేసేసాను కొంచెం మగ్గాలని. మీలో ఎవరికి ఇష్టమో చెప్పండి. మెత్తలు కానీ ఎండు చేపలు అంటే మా అమ్మకి మా ఆయనకి చాలా ఇష్టం అండి. వాళ్ళ కోసం చేస్తున్నాను. సిమ్లో పెట్టేస్తానండి, కొంచెం మగ్గాలి కదా. అంతలోకి ఎంట్లు కడిగేస్తానండి. ఎప్పటికప్పుడు అంట్లు కలిసి ఎక్కువ అంట్లు రావు కదండి, కడిగేసుకుంటున్నాను అంట్లు. ఇలా ఉందండి ఇల్లు ప్రస్తుతానికి. ఇదంతా శుభ్రం చేయాలి. చేసేసిన తర్వాత వీడియో చూపిస్తాను. ఫైనల్గా అంట్లు అయిపోయినాయండి, కూర కూడా అయిపోయిందండి. ఇంకా కారం వేసేసేస్తే ఇంకా అయిపోయింది. మసాలా కారం అండి మేము చేసుకునేది. సరిపోతుందండి కారం. ఇంకా 5 మినిట్స్ ఆగి కట్టేస్తానండి. కొంచెం కారం ఇది అవ్వాలి కదా. కారం అర్రే ఫుల్గా ఆయిల్ పెట్టేసుకున్నామండి మీద. ఇంకా ఫ్రెష్ అప్ అయిపోయాం. ఇంకా క్యారేజ్ కట్టాలి. అదండి మా వీడియో. ఫైనల్గా వీళ్ళకి క్యారేజ్ కట్టేసానండి. మా అమ్మకి, మా వారికి, మా అన్నయ్య ఉన్నాడు అనమాట. మా అన్నయ్యకి వీళ్ళకి ముగ్గురికి కర్రీ వేసేసి పెరుగు కూడా పెట్టేసేసానండి. వాళ్ళ మధ్య తాగట్లేదు, అందుకని పెరుగన్నం పెట్టాను. వాళ్ళ ముగ్గురు 3 ప్లేట్లు అండి. అదండి ఫైనల్గా. నెక్స్ట్ మేము ఇంకా అన్నం తినేసి కాసేపు రెస్ట్ తీసుకుంటామండి. మా మమ్మీ చేసిన కూర బాగుంది. బాగుందా? చాలా బాగుందా? ఓకే, పట్టు మరి. థ్యాంక్ యూ. ఓకే.
పుచ్చకాయ తమ్మని ఫోన్ చేసామండి. ఇంకా ఆయన తీసుకురాలేదని మా పాప అలిగింది. రేపు తీసుకొస్తానమ్మా అన్నాడు. ఇంకా కామ్గా ఉందన్నమాట. ఈరోజు వ్లాగ్ అండి. ఈరోజు జరిగిన వీడియో ఇది. మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ పెట్టండి. ప్లీజ్ అండి మా ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి. ఇల్లంతా శుభ్రం చేసేసానండి. ఇంకాసేపు నడుము వాల్చుకుందాం అనుకుంటున్నాం. నిద్రైతే నేను పడుకోనండి, మా పాపని పడుకోబెడతాను. మళ్ళీ సాయంత్రం 4-5కి లేచి ఇంట్లో మళ్ళీ వంట చేయాలండి. వంట కర్రీ అన్నీ అయిపోయినాయి. మళ్ళీ వంట చేయాలి. ముందుగా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ వీడియో నచ్చితే ప్లీజ్ కామెంట్ చేయండి. చిన్న కామెంట్ చేయండి ప్లీజ్ అండి. లైక్ చేయండి.